మీరు ఎప్పుడైనా అరటి పువ్వు పచ్చడి ఎప్పుడైనా ట్రై చేశారా అండి? చెయ్యకపోతే కనుక చెయ్యండి. చాలా హెల్తీ చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందనమాట. అరటికాయ పువ్వు ఉంటుంది కదండి, అరటికాయ పువ్వు అవి మనం ఒలిచేసుకుని దాని లోపల పుప్పొట్టు టైప్ ఉంటుంది, అవి తీసేసుకోవాలి. తీసేసుకుని ఆ అరటికాయ అదే పువ్వుని మనం రేకల కింద తీసేసుకుని కొంచెం నూనె వేసుకుని, నువ్వుల నూనె వేసుకోండి, హెల్త్కి మంచిది. ఇలా వేసుకుని చక్కగా నూనెలో వేగించేసుకుని అందులోనే కొంచెం మనం పచ్చిమిరకాయలు, అలా జీలకర్ర, కొంచెం చింతపండు అనేది నానబెట్టుకుని అవి పక్కగా విడిగా నానబెట్టుకుని కొంచెం ఉడకబెట్టుకొని అలాగా ఇవన్నీ వేగిన తర్వాత తీసుకుని ఉప్పు, కారం, ఆల్రెడీ మనం పచ్చిమిరకాయలు వేసుకున్నాం కాబట్టి మీరు వద్దు అనుకుంటే కారం స్కిప్ చేసేసుకోండి. లేదు అంటే మీకు పడుతుందంటే వేసుకోండి. ఇలా వేసుకుని చక్కగా మనం మిక్సీ పట్టేసుకుని తాలింపు పెట్టుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది. చాలా హెల్త్కి మంచిదండి. ఈ మిక్సీ పెట్టేసుకున్న తర్వాత చూసారా, మిక్సీ పెట్టేసుకున్న తర్వాత మనకి మెత్తగా పేస్ట్ కింద అయిపోయింది కదా. ఇది తర్వాత మనం ఇంగు తాలింపు అనేది పెట్టుకుని తింటే ఉంటుందండి. టేస్ట్ చాలా పుల్లగా, చింతపండు వేసిన మాల పుల్లగా వగరగా, ఇది కొంచెం వగరగా ఉంటుంది. అందుకని కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ పిల్లలు ఇది తినలేరు అంటే చిన్న బెల్లం ముక్క వేసుకోండి, టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది అనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.